ఓం గం గణపతయే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీం రామ రామాయ నమః. శ్రీమద్ రామాయణము, ఇది వాల్మీకి రామాయణము. శ్రోతలందరికీ నమస్కారం. వాల్మీకి రామాయణం మనం విందాం. ధర్మాత్ముడును శబ్దార్థ విశేషములను బాగా నెరిగి వివరించటయందు నేర్పరి అయిన వాల్మీకి మహర్షి నారదుడు ఉపదేశించిన సంక్షిప్త రామాయణ విశేషములను గ్రహించాను. ఒకనాడు వాల్మీకి మహర్షి నారదునితో అంటాడు, మహర్షి, మరి మానవులకు ముక్తి కలగాలంటే ఏ నామము వలన ముక్తి దొరుకుతుంది అని ఇట్లాంటిగా ఆ వాల్మీకి మహర్షి నారదుని అడిగితే, నారదుడు సంక్షిప్తంగా అంటే చాలా చిన్నగా రామాయణమును ఉపదేశించిండు. ఇదంతా కూడా విన్నటువంటి ఆ నారద మహర్షి చేత విన్నటువంటి ఈ వాల్మీకి మహర్షి ఇట్లాంటిగా రామాయణమును రచించటానికి ఓం గం గణపతయే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీం రామ రామాయ నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం. నేటి నుండి మనం వాల్మీకి రామాయణము విందాం. వాల్మీకి మహర్షికి నారదుడు ఒకనాడు సంక్షిప్తంగా రామాయణమును బోధించిండు. ఇట్లాంటిగా బోధిస్తే ఆ నారదుడు వాల్మీకి చెప్పి తన లోకానికి తాను వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఈ వాల్మీకి మహర్షి గంగానది తీరమునకు దగ్గర ఉన్నటువంటి తామస నదికి ప్రతినిత్యం వెళ్ళి ఆ తామస నది లోపల స్నానం చేసి ఇట్లాంటిగా వచ్చి పూజాధికాలు చేసుకుంటున్నాడు. ఒకనాడు శిష్య సహితముగా భరద్వాజునితో సహితముగా మునీశ్వరులను వెంటబెట్టుకొని, తన శిష్యులను వెంటబెట్టుకొని ఆ తామస నది దగ్గరికి వెళ్ళి అప్పుడు ఆ జలమును చూసినటువంటి వాడై ఈ వాల్మీకి మహర్షి భరద్వాజునితో అంటున్నాడు, భరద్వాజ, ఎంత నిర్మలమై ఉన్నది ఈ నీరు. ఆ నీటి లోపల ఏ వస్తువు వేసినా కనిపించేంతగా స్వచ్ఛమై ఉన్నది. చాలా మహత్యం కలిగినటువంటిది. మీరు ఇలా నది లోపల స్నానం చేద్దామని అక్కడ భరద్వాజ మహర్షితో అంటే ఆ భరద్వాజ మహర్షి సరే మరి మహాత్మాని ఈ భరద్వాజుడు అన్నాడు. అప్పుడు తామసా నది లోపల దిగి స్నాన సంధ్యాదులు చేసుకొని ఈ భరద్వాజుడు కూడా మిగతా శిష్యులు కూడా స్నాన సంధ్యానుష్ఠానం తీర్చుకొని ఒక కలశం నిండా నీటిని తీసుకొని ఆ అడవి మార్గము గుండా ఆశ్రమానికి వస్తున్నారు. అప్పుడు ఆ అడవి లోపల ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉన్నది. ఎక్కడ చూసినా పచ్చని చెట్లు, పూల చెట్లు, పండ్ల చెట్లు, పక్షుల యొక్క కిలకిలారావములు. ఇట్లాంటిగా ఈ వాల్మీకి మహర్షి వస్తున్న సమయం లోపల రెండు క్రౌంచ పక్షులు అంటే కొంగలు, అవి సరస సల్లాపములతోని కిలకిలా రావములతోని వాటి సప్పుడుతోని అవి ఎంతో గమ్మత్తుగా ఆ పక్షులు జంటగా కలిసి ఉన్నాయి. ఆ సమయం లోపల ఈ వాల్మీకి చూస్తున్న సమయమంది వేటగాడు
ఆ పక్షులకు బాణం కొట్టింది. ఆ బాణం కొడితే ఆ బాణం వెళ్ళి మగ పక్షికి తగిలితే అది గిలగిల తన్నుకుంటున్నది అక్కడ. అప్పుడు ఈ ఆడుపక్షి చూసి చాలాగా అయ్యో ఎంత పని చేశా ఈ కిరాతకుడు అని దాని చుట్టూ ఇట్లా చప్పుడు చేసుకుంటా తిరుగుతున్నది. ఆ దృశ్యమును చూసినటువంటి వాల్మీకి మహర్షి యొక్క మనసు చాలా బాధపడి అయ్యో ఈ దుర్మార్గుడు ఈ దుష్టుడు ఆడుకునే సమయం లోపల ఈ పక్షులను సంహరించాలన్న ఉద్దేశంతో బాణంతో వేస్తే మగపక్షికి తగిలి మగపక్షి గిలగిల తన్నుకుంటున్నది. దాన్ని చూసినటువంటి ఆడపక్షి చాలా విచారపడుతున్నది, ఏడుస్తున్నది. ఇట్లాంటిగా ఇదంతా కూడా చూసినటువంటి వాల్మీకి మహర్షి యొక్క మనసు చాలాగా అతనికి బాధ కలిగింది, అతని మనసుకు. అప్పుడు ఆ బాధతోనే అయ్యో ఎంత పని చేశా ఈ కిరాతకుడు, ఎంత పని చేశా ఈ బోయవాడు, ఈ వేటగాడు అనుకుంటా తన శిష్య సహితముగా ఆశ్రమానికి వచ్చి ప్రతినిత్యం చేసేటటువంటి పూజాది కార్యక్రమాలు ఏవి ఉంటాయో అవన్నీ కూడా చేసిండు. అయినా కానీ అతని మనసు లోపల ఈ జంట పక్షులకు కలిగినటువంటి బాధ, ఆ ఆడిపక్షికి కలిగినటువంటి బాధనే మననం చేసుకుంటా అయ్యో ఎంత పని చేశా కిరాతకుడు, ఎంత పని చేశా కిరాతకుడు, కేలి విలాసం లోపల ఉన్నప్పుడు మగపక్షిని చంపే కదా అన్న బాధతోటి ఇట్లాంటిగా ఉన్న సమయమందు ఆ ఆశ్రమానికి వాల్మీకిని చూడాలన్న ఉద్దేశంతో చతుర్ముఖ బ్రహ్మ అక్కడికి వచ్చింది. అక్కడికి వస్తే ఆ చతుర్ముఖ బ్రహ్మకు ఆర్ఘపద్యాదులు ఇచ్చి సాధారణంగా ఆహ్వానించి అక్కడ ఆసనం మీద కూర్చోబెట్టి అతనికి పూజాధికములన్నీ కూడా చేసిండు. కానీ ఆ వాల్మీకి మనస్సు లోపల కిరాతకుడు పక్షులను చంపే కదా, మగపక్షిని చంపే కదా, చాలా దుఃఖానికి కారణమాయ కదా అన్న భావననే మెదులుతున్నది. కరుణా సముద్రుడు ఎవరు? వాల్మీకి మహర్షి. అప్పుడు ఇదంతా గ్రహించినటువంటి బ్రహ్మదేవుడు ఆ వాల్మీకి రామాయణమంతా కూడా తెలియజేసిండు. దృశ్యరూపంగా అక్కడ అతనికి అవగతమయ్యేటట్టు చేసిండు. అప్పుడు ఏమంటుండు కదా ఆ వాల్మీకి మహర్షితోటి బ్రహ్మదేవుడు, మహర్షి నారదుడు ఇంతకుముందు నీకు చెప్పిండు కదా, మరి ఈ మా ఇద్దరి మధ్య లోపల ఏదన్నా సంభాషణ కానీ ఏదన్నా వాక్యాలు కానీ మేము చెప్పలేకపోయినట్లయితే నువ్వు ఊహించి నువ్వు దాన్ని రాయు. అది అతను చెప్పింది, నారదుడు చెప్పింది, నేను చెప్పింది కూడా నువ్వు రాయి. మధ్య లోపల నువ్వు ఏవైనా రాయి. తప్పకుండా నువ్వు రాసినట్టే రామాయణం రాసినట్టే, ఆ రామకథను రాసినట్టే అదంతా కూడా జరుగుతుంది. ఈ మాట సత్యమని అక్కడ చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎవరు? బ్రహ్మదేవుడు. అప్పుడు ఈ వాల్మీకి మహర్షి ఆ రామాయణమును రాయటానికి శుభముహూర్తమును నిర్ణయించుకొని నారదుడు చెప్పినది విషయము ఈ బ్రహ్మదేవుడు అవగతం చేసినటువంటి రామాయణం అంతా కూడా క్రోడీకరించి అప్పుడు రామాయణమును మొదలుపెట్టిండు. సరయూ నది తీరమున అయోధ్య నగరము గలదు. ఆ అయోధ్య కోసలాదేశాధీశుడైనటువంటి ఎవరు? దశరథుడు ఆ అయోధ్య నగరమును రాజధానిగా చేసుకొని పరిపాలన చేస్తున్నాడు. ఇట్లాంటిగా పరిపాలన చేస్తున్న సమయం లోపల అతనికి తక్కువ అన్నది ఏమీ లేదు. కానీ అతనికి సంతానం అన్నది లేదు. ఎవరికి? దశరథునికి సంతానము లేకపోతే అక్కడ తన గురుదేవులైనటువంటి వశిష్ఠుడు వీళ్ళందరినీ కూడా మునీశ్వరులను పిలిచి తన మంత్రులను పిలిచి అందులోపల ముఖ్యమైన వాడు సుమంత్రుడు వీళ్ళందరిని కూడా పిలిచి అక్కడ సభను ఏర్పాటు చేసి, మహాత్ములారా నాకు సంతానం అయితే లేదు, చాలా వయసు వచ్చింది, మరి సంతానం కలగటానికి ఏమైనా వ్రతాలు చేద్దామా? ఏం చేద్దాం? ఏం చేస్తే సంతానం కలుగుతుంది? మరి నాకు ఈ యజ్ఞయాగాదులు చేయడం వల్ల సంతానం కలుగుతుందని అనిపిస్తున్నది అని అంటే
అప్పుడు వాళ్ళందరూ అంటారు కదా, మహారాజా మీరు తలపెట్టినటువంటి కార్యం చాలా మంచిది, సంతానమునకై యజ్ఞయాగాదులను చెయ్యాలి, చేసినట్లయితే సంతానం కలుగుతుందని చెప్తారు. పుత్రకామేష్టి యాగం చేస్తే తప్పకుండా సంతానం కలుగుతుందని ఇట్లాంటిగా అక్కడ ఉన్నటువంటి వశిష్ఠాది మునులందరూ కూడా ఈ దశరథునికి తెలియజేస్తారు. అప్పుడు తెలియజేసే దశరథుడు అంటాడు సుమంత్రునితోటి, మరి దీనికి కావలసిన సామాగ్రి ఏమిటి, విధి విధానాలు ఏమిటి, ఎవరు చేస్తారు, దీని పద్ధతులు ఏమిటి, ఇవన్నీ కూడా సవిస్తారంగా నాకు తెలుపని అంటే అప్పుడు అంటాడు కదా, మహారాజా రోమపాదుడు, ఆ రోమపాదుని అల్లుడు శృంగ మహర్షి, ఆ శృంగుడు విభాండకుని కుమారుడు. ఆ రోమపాదుడు శృంగికి తన బిడ్డనిచ్చి పెళ్లి చేసి ఇచ్చిండు. మరి ఇది ఇట్లా చేసిండని అంటే అప్పుడు అంట కదా, అక్కడ వర్షాలు లేకపోతే ఆ శృంగ మహర్షి వచ్చినప్పుడు వర్షాలు పడ్డాయి. అందుకని తమ కూతురైనటువంటి శాంతను ఆ శృంగ మహర్షికి ఇచ్చి వ్యయం చేసిండ్రు. మిగుల సమర్థుడు, యజ్ఞయాగాది క్రతువులను నిర్వహించడంలో చాలా గొప్పవాడు. అతడు వచ్చి యజ్ఞం చేపిస్తే తప్పకుండా సంతానం కలుగుతుందని ఈ మాదిరిగా ఆ సుమంత్రుడు దశరథునికి తెలియజేస్తే ఈ దశరథుడు రోమపాదుని దగ్గరికి వెళ్తాడు. వారికి వీరికి బంధుత్వం అనేది ఉన్నది. అప్పుడు ఆ రోమపాదుడు దశరథునికి అర్ఘపద్యాదులు ఇచ్చి చాలా సంతోషంగా ఇద్దరు బంధుత్వం ఉన్న కారణంగా అక్కడ వాళ్ళకు అనుకూల పరిస్థితులన్నీ కల్పించి అక్కడ ఉంచుకుంటాడు. అయితే అప్పుడు రోమపాదునితోటి దశరథుడు అంటాడు, రోమపాద మరి నాకు సంతాన భాగ్యం లేదు, సంతాన భాగ్యం కలగాలంటే నీ అల్లుడు ఋష్యశృంగుని మాత్రం నా దగ్గరికి పంపించు, అతని వలన యజ్ఞయాగాదులు నిర్వహిస్తే తప్పకుండా అవుతుందని నేను ఇట్లాంటిగా విన్నా అని అంటే అప్పుడు చాలా సంతోషపడి తన అల్లుడైనటువంటి అల్లుడైనటువంటి ఋష్యశృంగునితోటి ఈ రోమపాదుడు అంటాడు, దశరథ రాజు దగ్గరికి వెళ్ళి అక్కడ యజ్ఞయాగాది క్రతువులను నిర్వహించు, సంతాన ప్రాప్తి కలిగేటట్టు చేయు, దానికి తగిన యజ్ఞయాగాదులను నిర్వహించని మహాత్మాని దండ ప్రమాణాలు చేస్తే సరే అని ఒప్పుకున్నాడు. అప్పుడు ఆ ఋష్యశృంగుడు తన భార్య అయినటువంటి శాంతను తోలుకొని ఈ అయోధ్య నగరానికి దశరథుని ఇంటికి వచ్చారు. అప్పుడు ఈ దశరథునికి చాలా సంతోషమైంది. అప్పుడు చాలా సంతోషమైతే అందరిని కూడా మునులను మంత్రులను వీళ్ళందరిని పిలిపించి మరి ఋష్యశృంగుడైతే మాత్రం ఇట్లాంటిగా వచ్చిండు. మరి దానికి కావలసినటువంటి యజ్ఞయాగాదులకు కావలసినటువంటి విధి విధానాలు, వస్తువులు, మరి ఎట్లా చేసే పద్ధతులు ఇవన్నీ కూడా మనం తెలుసుకుందామని అక్కడ సభ చేసి ఆ ఋష్యశృంగునితో అడుగుతారు, మహాత్మా మరి ఇట్లాంటిగా మేము తలపెట్టినాం, ఈ కార్యమును నిర్విఘ్నంగా కొనసాగేటట్టు చెయ్యి మహాత్మా అని దండ ప్రమాణాలు చేస్తే అప్పుడు ఋష్యశృంగుడు అశ్వమేధ యాగం చేయాలా, చేసిన తర్వాత పుత్రకామేష్టి యాగం చేయాలా, అశ్వమును ఇడిసబెట్టాలా ఇట్లాంటి కానీ చెప్పేసరికి ఆ దశరథుడు సరయూ నది తీరమున వాటికను నిర్మించి అక్కడ యజ్ఞం చేయడానికి పూనుకొని దీక్షను వహించి దశరథుని ముగ్గురు భార్యలు కూడా దీక్ష వహించారు. ఆ యాగాశ్వమును 4 ఋత్విజులతోటి యాగాశ్వమును ఇడిసబెట్టిండు. అంటే దాన్ని రక్షించడానికి 400 మంది సైనికులు, యోధులు 400 మంది, ఈ 4 ఋత్విజులు. అది ఎక్కడ ఆగితే అక్కడ కూడా వీళ్ళు యజ్ఞం చేయటానికని ఆ అశ్వం వెంబడి గుర్రం వెంబడి వెళ్ళిపోయింది. ఆ గుర్రం వచ్చేంత వరకు ఈ ఋష్యశృంగ మహర్షి ప్రతినిత్యము
యజ్ఞయాగాదులన్నీ నిర్వహిస్తున్నాడు. అక్కడ అన్నదానము, ఎవ్వరికి కూడా ఇది లేదన్న మాట లేకుండా అందరికీ భోజన సౌకర్యాలు, ప్రతినిత్యము బ్రాహ్మణులకు సంభావనలు, వచ్చిన వారికి దానము ధర్మము, ఇట్లాంటిగా ఎన్నో ఈ దశరథ మహారాజు ఇట్లాంటిగా చేస్తూ అక్కడ ఆ యాగమును నిర్వహిస్తున్నాడు. ఇట్లాంటిగా 1 సంవత్సరం కాలం పాటు ఆ యాగాలు ఇట్లాంటిగా నడిచినప్పుడు ఆ సంవత్సరానికి 1 సంవత్సరానికి ఇడిచిపెట్టినటువంటి యజ్ఞశ్వం ఆ గుర్రం వచ్చేసింది. గుర్రం వస్తే అక్కడ ఆ గుర్రంకు పూజించి అప్పుడు ఈ యజ్ఞం చేసినప్పుడల్లా ప్రతిరోజు ఆ దేవతలకు, ఆయా దేవతలకు వీళ్ళు ఆఫీసులను సమర్పిస్తున్నారు. ఆ పుత్రకామేష్టి యాగమును చేయటానికి పూనుకున్న వాడై అప్పుడు ఆ రోజు నుండి పుత్రకామేష్టి యాగం చేసిండు. ఇట్లాంటిగా చేసి ఆ యజ్ఞగుండం నుండి చేస్తున్న సమయం లోపల బ్రహ్మాది దేవతలందరూ కూడా ఈ ఆవిస్సులను గైకొనటానికి అయోధ్య నగరానికి వచ్చారు. అప్పుడు ఆ బ్రహ్మదేవునితో దేవతలు ఈ మాదిరిగా అంటారు, మహాత్మా రావణుని వలన చాలా ఇబ్బంది కలుగుతున్నది. దేవతలను భయపెడుతున్నాడు, మునులను భయపెడుతున్నాడు, స్త్రీలను భయపెడుతున్నాడు. ఇట్లాంటిగా ఎన్నో విధాలుగా ఆ రావణుడు చాలా కష్ట పెడుతున్నాడు. మరి రావణుడు తనువు సాలించే మార్గం ఏదైనా ఉంటే ఆలోచించి చెప్పు మహాత్మా అని ఇట్లాంటిగా బ్రహ్మదేవునితో దేవతలందరూ కూడా, మునులందరూ కూడా విన్నవించుకున్నారు. విన్నవించుకుంటే అప్పుడు బ్రహ్మదేవుడు ఏమంటాడు కదా, సరే ఆ వరమును నేనే ఇచ్చిన, ఎవరికి రావణునికి, రావణుడు దేనితోటి కూడా మరణము పొందలేడు, ఆయుధాలతోటి కానీ దేవతలతోటి కానీ రాక్షసులతోటి కానీ ఇట్లాంటిగా ఎన్నో వరములు కోరుకున్నాడు. ఆ వరాలన్నీ కూడా నేను ఇచ్చిన మరణం లేకుండా ఉన్నమాట వాస్తవమే. మరి ఒక్క మానవుణ్ణి సులకన భావంతో చూసి మానవునితోటి నేను మరణమును పొందొద్దన్న వరమునే మాత్రం పొందలేదు. రావణుని సంహరించాలనంటే ఆ పరమాత్ముడు మానవునిగా జన్మిస్తే తప్పకుండా రావణ సంహారం జరుగుతుందని అప్పుడు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ పుత్రకామేష్టి యాగమును చేసే సమయం లోపల విష్ణుమూర్తి ఈ యాగానికి వచ్చిండు. దేవతలందరూ కూడా వెళ్ళిపోయారు. అప్పుడు యాగానికి వస్తే ఆ ఆఫీసులను తీసుకోవటానికి వచ్చిండు. ఎక్కడికి? అక్కడికి. అదే రోజు ఆ యజ్ఞగుండం నుండి కలశము లోపల పాయసమును తీసుకొని వచ్చి దేవతలందరూ పంపించినటువంటి వ్యక్తి అతను ఆ యజ్ఞగుండం నుండి వచ్చి దశరథుని పిలిచి దశరథునికి ఆ భాండమును, ఆ కలశమును ఇచ్చి, మహారాజా దీంట్లో పాయసం ఉన్నది, నీ భార్యలకు ఇస్తివా, తప్పకుండా నీకు సంతానం కలుగుతుందని ఆ పాయసము గల కలశమును దశరథునికి ఇచ్చాను. ఈ విషయాలన్నీ కూడా మనము మరో వీడియోలో తెలుసుకుందాం. ప్రేక్షకులందరికీ నమస్కారం. అంతవరకు సెలవు.